వార్తల వివరాలు చూస్తే మోంతా తుఫాను ఈ నెల 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. SMS అలర్ట్స్, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. మోంతా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాను ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. NDRF బృందాలను ఇప్పటికే తీర జిల్లాల్లో మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి తుఫానుపై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లు, డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాను తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు పంట నష్ట వివరాలు స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, RTG వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో వేకువజామునే ప్రధాన ఆలయాల్లోని కోనేర్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్దీ క్యూలో నిల్చుని ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. నదీ స్నానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. విజయవాడలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు దీపాలు వెలిగించి కార్తీక దామోదరుడికి విశేష పూజలు చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని ప్రత్యేకంగా పుష్ప అలంకరణ చేశారు. ఏపీకి మోంతా తుఫాను ముప్పు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28 మరియు 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురైనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాయుగుండం గమనాన్ని, దాని తీవ్రతను, ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల వివరాలను మంత్రికి వివరించారు. తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం.
సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయడం జరిగిందండి. ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్, అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా, ఆఖరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం. ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. హుదూద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో, ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం, టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, పోలీస్, ఎన్టీఆర్ఎఫ్ అధికారులతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పెదటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై సాక్షి మీడియా ప్రచారం చేసిన సమాచారం పూర్తిగా అవాస్తవమని రవాణా, యోజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేశారని సాక్షి పేర్కొనడం అబద్ధ ప్రచారమని ఆయన అన్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గవర్నమెంట్ వైన్స్ షాపులోనే మద్యం కొనుగోలు జరిగినట్లు నిర్ధారించామని తెలిపారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా సాక్షి మీడియా వ్యవహరిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. వాస్తవాన్ని రుజువు చేయగలిగితే ప్రజల ముందుకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మానవత్వాన్ని పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం సాక్షి మీడియా వ్యవహరిస్తోందని ఆయన ఆక్షేపించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యంత్రాంగానికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి అవసరమైన చికిత్సను ప్రభుత్వం ద్వారా అందించామని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతులైన 19 మందిలో 18 మంది మృతదేహాలను అప్పగించినట్లు తెలిపారు. కర్ణాటక, తెలంగాణకు చెందిన ప్రయాణికులకు కూడా ఏ విధమైన వివక్ష లేకుండా సహాయం అందించామని చెప్పారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి వివరించారు. రవాణా శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల తనిఖీలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 23వ తారీఖున కర్నూలు జిల్లా పెద్దటేకూరులో జరిగిన ప్రమాదంపై కొన్ని సత్యాలు ప్రజల దృష్టికి తీసుకోదలుచుకున్నానండి. ఎందుకంటే ఈ రోజుటికి జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక తప్పులు రాతలు రాయడం, ప్రజలను ఏమార్చడం, ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు తప్పక ఎప్పుడు నిజాలు మాట్లాడిన పాపాను పోలేదు. అక్కడ ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడో, బైక్ యాక్సిడెంట్, శివశంకర్ అనే అతను మృతుడు, ఆయన బెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు. ఏంటి సాక్షి పేపర్ ఏమన్నా, సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళు అతను కొనేటప్పుడు ఉన్నారా? అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీల్లో క్లియర్ గా కనపడుతున్నది. ఒకసారి 7 గంటలకు, ఒకసారి 8:30, అంటే సాయంత్రం 23వ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాప్ లో కొనడం జరిగింది. అది కూడా రేణుకా ఎల్లమ్మ వైన్స్, అంటే గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం 250 మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాపులోనే కొన్నారు తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు. సీసీ ఫుటేజీలు నీట్ గా కనపడుతున్నాయి. ఫస్ట్ ఫుటేజ్, సెకండ్ ఫుటేజ్, 2 ఫుటేజీలు కనపడుతున్నాయి. ఏ టైంకి మద్యం కొన్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ వల్ల ఏమన్నా అయితే అధికార పార్టీకి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేమున్నామని ఓదార్చండి. అంతే తప్పక
ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలు చేస్తే ప్రజలు సహించే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేరని తెలియజేస్తారు. ఉద్యోగుల సమస్యలపై ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అడుగు ముందుకు పడిందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. నిరంతరం ఐక్యత పెంపొందించేలా జిల్లా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభించే దిశగా అడుగులు పడుతున్నాయని, నిరంతరం ఐక్యత పెంపొందించేలా జిల్లా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు దాదాపు 1,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత విధించిందని, కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. తమ ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఆశాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ భావిస్తున్నారని తెలిపారు. ఇటీవల జారీ చేసిన డీఏ ఉత్తర్వుల్లో నెలకొన్న గందరగోళం సరిచేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన 24 గంటల్లో సవరించిన జీవోను జారీ చేశారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉందని అన్నారు. ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులో ఉన్న హెల్త్ కార్డులను, వైద్య సేవలను ఉద్యోగులకు అందుబాటులో తేవడానికి 60 రోజుల్లో వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. మరి ఆ ప్రకటనకు అనుగుణంగా వైద్య సేవల్లో మార్పు రావాలని, వ్యవస్థ ప్రక్షాళన జరగాలని, ఉద్యోగులకు వైద్య సేవలు అందాలని చెప్పి కూడా ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉన్నదో, అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాని పరిస్థితి ఉంది. వారికి ప్రమోషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డిఏ మీద కూడా ఉత్తర్వులు ఇచ్చారు. మరి డిఏ ఉత్తర్వులు ఇచ్చిన దాంట్లో గందరగోళాన్ని మరి ఎప్పుడైతే ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మరియు ఏపీజేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిందో, ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు, మరి చీఫ్ సెక్రటరీ గారు అందరూ స్పందించి 24 గంటల్లో మరి ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి, అలాగే పెన్షనర్స్ సంబంధించి ఎప్పుడు ఎటువంటి బాకీ వచ్చినా ఒకే షెడ్యూల్లో ఒకే ఉండాలి, అందరి మధ్య ప్యారిటీ ఉండకూడదని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 24 గంటల్లో మరి జీవోని రివైజ్ చేయటం కూడా జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఇది ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్ అంతే. 3 సంవత్సరాలకి ఎన్నికలకు వెళ్లే ముందు జనరల్ బాడీ జరుపుకోవడానికి మంచి పరిణామం. దీన్ని మిగతా జిల్లాలు కూడా అవలంబిస్తూ ఈ 3 సంవత్సరాల్లో సంఘం చేసినటువంటి, ఈ జిల్లా నాయకత్వం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, సాధించినవి ఏమవుతున్నాయో, ఇన్ ఫ్యూచర్లో రాబోయే ఏదైతే 3 సంవత్సరాలు ఉంటుందో ఆ రాబోయే కాలంలో కూడా కొత్త నాయకత్వం చేయాల్సినటువంటి కార్యవర్గం చేయాల్సినటువంటి కార్యాచరణ కూడా ఈవేళ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. మంచి సాంప్రదాయంలో ఈవేళ మొట్టమొదటిసారి మొట్టమొదటి జిల్లా కౌన్సిల్ సమావేశం కూడా సత్యనారాయణ రెడ్డి గారు, రమేష్ గారు నాయకత్వంలో జరుపుతున్నందుకు. మోంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పరిస్థితి అంచనా వేసి తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. మోంతా తుఫాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో, ఇతర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఆ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తుఫాను ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంతాలకు చేరుకుని జిల్లాలోని తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షణ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని అధికారులను నిర్దేశించారు. చెరువులు, కాలువగట్ల కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నీటి సరఫరా విభాగం అధికారులు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. అధికారులు సిబ్బంది 24 గంటలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుండి ఆర్డీఓలతో పాటు రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పౌర సరఫరాలు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణానది, వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను పర్యవేక్షిస్తూ ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సూచించారు. వర్షాలు, గాలుల సమయంలో ప్రజలు బయటకు వెళ్లకూడదని, పశువులను చెట్ల కింద లేదా స్తంభాలకు కట్టరాదని తెలిపారు. రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, వైద్య సహాయం అవసరమైన రోగులు, గర్భిణీలు సమీప ఆసుపత్రుల్లో చేరాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం 91549 70454కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రమాదకర హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అవసరమైతే ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. చెట్లు, స్తంభాలు పడిపోతే వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలని, కొత్త స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విధుల్లో నిబద్ధత, అప్రమత్తతతో వ్యవహరించాలని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. అనంతపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జరిగిన సర్దార్ @150 యూనిట్ మార్చి పోస్టర్ విడుదల కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు. అక్టోబర్ 31న జరగనున్న యూనిటీ మార్చిలో అందరూ పాల్గొనాలని కోరారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా 5 కిలోమీటర్ల ఐక్యతా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉప ప్రధానిగా సర్దార్ పటేల్ సమైక్యత కోసం అందించిన సేవలను ఈ యాత్ర ద్వారా స్మరించుకుందామని, 2047 లక్ష్యానికి అనుగుణంగా అందరం ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. పటేల్ని భారతరత్న, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా శాఖ అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలుగా భారతదేశం విడిపోయి ఉంటే వారు హోంశాఖ మంత్రులుగా, ఉప ప్రధానిగా 565 సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారతదేశం మొత్తం ఒక దేశంగా ఉండడానికి, ఇవాళ దాని కారణంగానే ప్రపంచ దేశాల్లో ఇవాళ మళ్ళీ విశ్వగురువుగా భారతదేశం పునర్వైభవం సాధించే దిశగా పయనించడానికి ప్రధాన కారణమైంది. ఒకే ఒక్క సంస్థానం ఆనాటి ప్రధాని తీసుకోవడం జరిగింది, విలీనం చేసే బాధ్యత జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని. అనేక కారణాల వల్ల అవాళ అది విలీనం చేయకపోగా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిపి ఒక ట్రాన్సిటరీ ప్రొవిజన్ తీసుకొచ్చి ఆర్టికల్ 370 తేవడం వల్ల ఇవాళ ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాల పాటు అత్యంత వెన్నకపాటుకు గురైంది. విగ్రహాలు స్థాపించడం వల్ల నివాళులు అర్పిస్తా కాదు, కానీ అది ఒక అత్యంతమైన పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా దానికి రావడం వల్ల అక్కడ ఇవాళ అది ఆ సేవలని గుర్తించుకుంటున్నాం. ఎవరు ఎందుకు ఇంత అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారంటే ఈ దేశానికి ఆయన చేసిన సేవలే. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్సీపీ మరియు వారి మీడియా తీరును ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనపై ప్రజలంతా బాధలో ఉంటే వైఎస్ఆర్సీపీ మీడియా సవాల మీద వాలే రాబంతుల మాదిరిగా వ్యవహరించి శవ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. సత్యమేవ జయతే అనే పేరు పెట్టుకుని కల్తీ మద్యం తాగిన బైకర్ వల్లే ప్రమాదం జరిగిందని, సాక్షి మీడియా అసత్య కథనాలను ప్రచారం చేసిందని బైరెడ్డి శబరి ఆరోపించారు. అయితే విచారణలో లైసెన్స్డ్ వైన్ షాప్ నుంచే మద్యం కొనుగోళ్లు జరిగాయని తేలిందని ఆమె వెల్లడించారు. ఇలాంటి బాధాకర సంఘటనల నుంచి కూడా రాజకీయం చేసే స్థాయికి జగన్, ఆయన కుటుంబం దిగజారిపోయిందని, ఇది విలువలేని రాజకీయమని ఆమె విమర్శించారు. రాజకీయం లబ్ధి పొందాలనే దురుద్దేశంతో అసత్య ప్రచారాలు చేయటం వల్లే గతంలో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయని, ఇంకా ఇదే అసత్య ప్రచారాలను కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ ఒక్క సీటు కూడా రాదని బైరెడ్డి శబరి హెచ్చరించారు. ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది, ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు, అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి.
ఏమన్నారండి, బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు, అది మిడ్ నైట్ అంటే 12 దాటిన తర్వాత 2:30-3 గంటలకు మద్యము కల్తీ మద్యాన్ని కొన్నారు, అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి. నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళను అడుగుతుంది, భారతమ్మ నేను మీకు ఒకటే చెప్పేది, మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి, కానీ అసత్యం చూపించొద్దండి. ఈ అసత్య ప్రచారాలు చూపించే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న చేపట్టిన ర్యాలీని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నవంబర్ 4వ తేదీకి మార్చడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వాంబే కాలనీలో గల వీఎంసీ పార్క్ వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల రాష్ట్రంలోని నిరుపేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రతి క్షణము కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళకి సవివరంగా వివరించి వాళ్ళకు సంబంధించినటువంటి సంతకాలు సేకరిస్తూ ఉన్నారు. ఏమైనా సరే దీన్ని మెడికల్ కాలేజీలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, మెడికల్ కాలేజీ మూలంగా సామాన్య పిల్లలు ఏ రకంగా వైద్య విద్యను అభ్యసించడానికి దోహదపడుతుంది, అలాగే ప్రతి మెడికల్ కాలేజీలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి మంచి వైద్యం అందించడానికి ఏ విధంగా దోహదపడుతుంది ఉచితంగా అనే విషయాల్ని ప్రజలకి తెలియజేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిరంతరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అలాగే ఈరోజు 61వ డివిజన్లో జరుగుతోంది. వైసీపీ పార్టీ పూర్తిగా ఫేక్ ప్రచారాలకు ప్రతీకగా మారిపోయిందని, అబద్దాలను నిజాలుగా చూపించి నిజాలను దాచిపెట్టడం వైసీపీకి నిత్య కృత్యంగా మారిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనను రాజకీయంగా వాడుకుంటూ ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తున్న తీరు అత్యంత దురదృష్టకరమన్నారు. ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా నిజం ఎప్పుడు వెలుగులోనే ఉంటుందని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ పూర్తిగా ఫేక్ ప్రచారాలకు ప్రతీకగా మారిపోయిందని, అబద్దాలను నిజాలుగా చూపించి నిజాలను దాచిపెట్టడం వైసీపీకి నిత్యకృత్యంగా మారిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లా పెద్ద టేకూరు సమీపంలో జరిగిన దుర్ఘటనలో 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కానీ ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటూ ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తున్న తీరు అత్యంత దురదృష్టకరమని అన్నారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక బైకర్ మద్యం సేవించి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు తన మీడియాలో వైసీపీ పార్టీ తన నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తన బ్లూ మీడియాలో ఈరోజు బెల్ట్ కొంపలు ముచ్చింది, బెల్ట్ షాపుల మధ్యమే అంటూ నిస్సిగ్గుగా రాసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా వీళ్ళ వైసీపీ ఫేక్ ప్రచారానికి ఇది పరాకాష్ట. ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు పింక్ డైమండ్ పేరుతో గగ్గోలు పెట్టినటువంటి ఫేక్ ప్రచారం కానీ, ఇవన్నీ రాష్ట్రంలో కోడికత్తి కేసులు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి ఒక లెక్క అయితే, ఈరోజు శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యుల మధ్య సఖ్యత లేదంటూ తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అసత్య ఆరోపణలను నందిగామ నియోజకవర్గం ఎస్సీసీఎల్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో వారు మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాస్ వివాదాలకు తెరలేపే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. కేశినేని చిన్ని తంగిరాల సౌమ్య సమన్వయంతో నందిగామ నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నారని, 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, తాగునీటి ప్రాజెక్టులే దీనికి నిదర్శనమని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేశినేని చిన్ని ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన ప్రజానాయకుడని గుర్తు చేశారు. నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు శ్రీమతి తంగిరాల సౌమ్య గారిని పేరును ఉచ్చరించడం జరిగింది. ఆ కాంట్రవర్సీలో సౌమ్య గారి పేరును వాడినందుకు కొలుగుపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యల్ని నందిగామ ఎస్సీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఎంపీ గారికి సౌమ్య గారికి సఖ్యత లేదని మాట్లాడారు. ఎంపీ గారు సౌమ్య గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టే నందిగామ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ సాధించారు. సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సాధించారు. సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టి నందిగామ నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ప్రజలు ఆనందంతో నివసిస్తున్నారు. అందువల్ల ఎంపీ గారికి సౌమ్య గారికి సఖ్యత లేదనడం మన కొలికపూడి శ్రీనివాస గారి అజ్ఞానానికి నిదర్శనం. అదేవిధంగా పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఎంపీ శివనాథ్ చిన్ని గారిని 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకున్నారనడం మన కొలికపూడి శ్రీనివాస గారికి అజ్ఞానానికి నిదర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.